హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. నేను సౌజన్య పబ్బా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ శ్రావణి అండ్ మా కాలనీ వాళ్ళు కూడా. సో మోస్ట్లీ చెప్పాలంటే నాకు సబ్స్క్రైబర్గానే ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఏంటంటే చాలా బాగా ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్నీ చూస్తుందన్నమాట. అండ్ కామెంట్ చేస్తుంది, మంచి మంచి టిప్స్ ఇస్తుందన్నమాట. చాలా ఇష్టం నేనంటే. సో నేను అసలు 11కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళేసరికి 2 అయిందనమాట. ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నేను వెళ్ళేసరికి అయితే మా కాలనీ వాళ్ళు ఉన్నారు. అదే నాకైతే ఏంటంటే అదృష్టం అనిపించింది ఆ టైంలో. సో ఇక్కడైతే మా తమ్ముడు కూతురు అండ్ కొడుకు కూడా వచ్చారనమాట. సో వీళ్ళంతా కూడా నాకంటే ముందే వచ్చేసారు. ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది నేను చూసుకోలేదనమాట. ఆల్మోస్ట్ నేను ఫంక్షన్ హాల్ ముందుకు వెళ్ళేసరికి అందరు బయలుదేరుతున్నారు. సో ఇక్కడైతే శ్రావణి వాళ్ళ అత్తయ్య అనమాట. సో చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అండ్ ఇంత లేట్ అయిందిరా అని అడిగింది అనమాట. సో తనే అనమాట శ్రావణి అండ్ సాగర్. వీళ్ళిద్దరు కూడా మన వీడియోస్ ప్రతిరోజు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారు. సో చాలా మంచి మోటివేషన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో దాంట్లో ఫ్యామిలీ, సాగర్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సాగర్ వాళ్ళ అమ్మ నాన్న అండ్ వాళ్ళకి 2 పాపలు. అండ్ నేను ప్రోగ్రామ్ ఏంటో చెప్పలేదు కదా. సో వాళ్ళ పిల్లలిద్దరికి కూడా చెవులు కుట్టించారనమాట. సో ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాను. అండ్ తను మన సబ్స్క్రైబర్ కదా, సో అందుకోసమని కూడాను. అండ్ ఇంకా ఏంటి అంటే నేను శ్రావణి అనుకుందంట ఇంత టైం అయింది కదా అక్కయ్య రాదేమో అనేసి. సో మనం రాకుండా ఉండము, ఆల్మోస్ట్ రావడానికే ట్రై చేస్తామన్నమాట. ఏంటి అంటే ఇక్కడ చూస్తారు కదా మీరు, చాలా బిజీగా ఉంటాను. సో అందుకోసమే. అండ్ తనైతే పవన్ అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. సో రిక్కినానిని పవన్ని ఒక వీడియో ఫోటో దిగమంటున్నాను అనమాట. సో నేను వెళ్ళిన ఒక 1 అవర్ అయినప్పటికీ కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఒక 1 అవర్ అయినప్పటికీ కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. మన కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అన్నట్టుగా. ఆల్మోస్ట్ శ్రావణి అయితే అనుకుందట, అమ్మతో అనిందట అక్కయ్య రాదు కావచ్చు అనేసి. సో అమ్మకు కూడా తెలియదు నేను వెళ్ళేదాకా కూడా వస్తాను అని. ఇంకా కాలనీ వాళ్ళందరూ ఉండేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు అయితే మా సావర్ణికని ఎత్తుకున్నాడు. ఇంతకుముందు స్వరణ్ని పట్టుకొని కూర్చున్నాడని దీనికి జెల్సీ అనమాట. ఇంకా వాడిని దొబ్బేసి సో ఇది చంకెక్కేసింది. రిక్కినానంటే చాలా ఇష్టము. ఆల్మోస్ట్ అత్తయ్య మామయ్య అన్న కూడా తనకి చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా కలిసిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రావణి వాళ్ళ నాన్న అండ్ అక్క బావ వీళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అండ్ ఇదేంటి అంటే వాళ్ళకి మెమరీగా మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మెమరీగా ఉంటుంది కదా అనేసి. అండ్ నేను ప్రతి ఒక్క చోటికి వెళ్ళిందల్లా మీతో షేర్ చేసుకుంటాను కదా. సో అందుకు కూడా నేను ఈ వీడియో చేశానన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా సావర్ణికి తోటి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అనిపిస్తున్నాను. ఏంటంటే అక్కడ నాయిస్ వస్తుందన్నమాట, మన డీజేలు ఉంటాయి కదా ఆల్మోస్ట్గా. సో ఆ సాంగ్స్ అన్నీ వస్తున్నాయి, అందుకే ఎడిట్ చేసాము. చాలా అంటే వెళ్ళిన ఒక 1 అవర్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారు కదా, శ్రావణి అయితే చెప్తుందన్నమాట. ఇంతకుముందు స్టేజ్ పైకి ఎక్కింది కదా, సో ఇప్పుడు కిందికి దిగనగానే అక్క వచ్చావా, సో చాలా హ్యాపీ, నాకు ఇంతే చాలు అంటుందన్నమాట. తను చిన్న పాప. వీళ్ళ హెయిర్ స్టైల్ అయితే ఎంత బాగుందండి, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో వాళ్ళది బేబీ కటింగ్ అనమాట. దాన్ని కూడా ఎంత మంచి మేకోవర్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో నీ గాజులు చూపించురా అని, వడ్డాలం అండ్ నెక్లెస్ ఇవన్నీ చూపించురా అనేసి చూపిస్తున్నాను అనమాట. అన్నీ కూడా వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా, అందుకోసము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, హెయిర్ స్టైల్ ఎంత బాగుంది కదా, నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చేసింది అనమాట.
ఇంకా తనంతో వీడియో తీస్తున్నాను కదా, ఇంకా సావర్ణిక వచ్చేసింది. ఇంకా మనం కూడా దిగుదాం అత్తయ్య అంటుందన్నమాట. ఇంకా స్వరణ్, నేను, సావర్ణిక కూడా చిన్న వీడియో తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా మా లైన్ వాళ్ళు ఉన్నారు కదా, సో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటున్నాము. ఇంకా వీళ్ళంతా కూడా మా కాలనీ వాళ్ళు కదా, సో ఇంకా అక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు. అండ్ మా కాలనీ వాళ్ళంతా కూడా ముందే వచ్చేసారు కాబట్టి అమ్మ వాళ్ళు అండ్ అంకుల్ వాళ్ళు వేరువేరుగా ఇట్లా ఫోటో అయితే దిగేశారనమాట. ఇంకా మీరు దిగిరండి అంటే ఇంకా మేము వచ్చి దిగుతున్నాం అనమాట. మా వారు రాలేదు. ఇంకా అతనికి ఈరోజు కూడా డ్యూటీ ఉండిందనమాట, అందుకోసమని రాలేదు. సండే కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, సో అందుకని రాలేదన్నమాట. ఇంకా నేను, రిక్కినాని, తమ్ముడు పిల్లలు ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా ఆంటీ, అంకుల్, శ్రావణి, సాగర్తో. సో పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి పవన్ అండ్ రిక్కినాని ఇద్దరు కూడా ఫొటోస్ దిగుతున్నారనమాట. రిక్కినానికి చాలా సిగ్గు, ఇంకా వాడిని బతిమలాడాల్సి వస్తుంది. ఈ వీడియోస్ తీయడానికి కూడా చాలా బతిమలాడాల్సి వస్తుంది అనమాట. ఏంటంటే మనకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది, వాళ్ళకి చిన్న జ్ఞాపకంగా మనం కూడా ఇచ్చినట్టుగా ఉంటుందని నా ఒక్క ఉద్దేశము. అందుకోసమనే తీస్తూ ఉంటాను. చిన్న క్లిప్ అయినా వాళ్ళకు ఒక మెమరీగా ఉండిపోతుంది కదా, మన యూట్యూబ్ ఆన్ చేస్తేనే ఓ అనేసి చూస్తూ ఉంటారు కదా. అందుకనే ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, క్లాస్మేట్. అండ్ మా సావర్ణిక కూడా ఇంకా వచ్చినప్పుడల్లా వాళ్ళతో ఆడుకుంటారు కదా మన కాలనీ పిల్లలతోటి. సో అందుకోసమని వీళ్ళందరినీ కూడా ఒక ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు ఈ టైంకి రావడం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే చాలా టెన్షన్గా అనిపించింది, అంటే ఎవరు ఉండరేమో, మేమే లాస్ట్ కావచ్చు అనేసి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 2 అయింది కదండి. 11కి స్టార్ట్ చేస్తే 2 o'clock వరకు అంటే ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయిపోయినట్టే. కానీ ఇంకా మా కాలనీ వాళ్ళందరూ ఆగారనమాట. సో నేనైతే రానని వాళ్ళ ఫిక్స్ అయిపోయారు. ఇంకా నేను అక్కడ బ్లౌజ్ ఇచ్చేసి త్వరగా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. అండ్ శ్రావణి కూడా చాలా హ్యాపీ, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా మనం వెళ్ళంగానే రిసీవ్ చేసుకోవడం, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా, చిన్న ఫోటోషూట్ అయితే నడుస్తుంది. అండ్ ఇంకా మీరు కూడా నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి, చిన్నది చెప్తుంది మేకోవర్ గురించి. చెల్లనేది చెల్ల బాగుందా, నీది బాగుందా? నువ్వు వెనక్కి తిరుగు. వావ్, నీ వడ్డాలని చూపించు. అరే ఇది చూపెట్టరా, మంచి చూపించు. బాగుందిరా, నాకు ఇస్తావా మరి? ఫంక్షన్ అయిపోయిన తర్వాత డన్. ఫోన్ వస్తుంది చూడు. నా బిడ్డ ఫస్ట్ టైం కావచ్చు వదిలేసి కదా, ఫ్రెండ్స్ కదా. అజ్జుడు కోతి లేదురా, జూమ్ లేదు. ఎందుకే సిస్టర్ రమ్మంటారు.
రుచిత వాళ్ళు తింటున్నారట. హాయ్ రుచితక్క. హాయ్. అరే అరే బాగుంది. ఇది చూడు సిగ్గుపడుతుంది, ఇక ఘోరంగా సిగ్గుపడుతుంది. సిగ్గుపడేమో అటు పడతావు. పా అటే పోదాం. మేడం వెజ్. అరే పొట్టాడు నీ సిగ్గు సైకిల్ లొక్క. దిగు. అరే క్యూట్ ఉన్నది, క్యూట్. చెప్పు, ఇప్పుడు చెప్పు ఏం కావాలి. అరే వత్తుతాను ఆగురా, కళ్ళని వత్తుతాను బయట పడతాయా. ఒక్క చుక్క మహానటి కొంచెం జూమ్ చేస్తా రైట్. ఇటు రారా. అయ్యో మామ లేట్ అయితే ఇంకా అవే లోడింగ్స్ అయితే. ఒకసారి దాని ముక్కు చూపెట్టరా. నాకు రాదు. చెయ్యదు తక్కువ ఉన్నారా. దిగురా. నవ్వుకుంటే పిల్లని వడగొట్టురా పొర. అందం అమ్మాయి అయితే దొబ్బుతా. అస్సలు ఒక్కటి కూడా. ఇట్లా జూమ్ మహానటి గట్టిగా గట్టిగా. అదే చుక్క. ఇంకా 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 ఇంకొత్తు. అరే అత్తలేవే ఏమైనా కొనిచ్చినట్టు తెలవాలి రిక్కీ నీ సంగతి. చూసారా కదా ఫ్రెండ్స్, ఎలా ఎంజాయ్ చేసాము ఫంక్షన్లో అనేది. సో ఇంకా చాలా బాగా అనిపించింది, కానీ అన్నీ నేను కవర్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా తమ్ముడు పిల్లలతో కూడా చూసారు కదా, వచ్చిన తర్వాత కాసేపు అయితే రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ ఇంకా వాళ్ళనైతే పంపించేశాను. ఇంకా మన డ్యూటీ ఉంటుంది కదా, బ్లౌజ్ స్టిచ్ చేయాల్సి ఉంది. అండ్ వాళ్ళు ఒక క్యూట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట, అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చూస్తున్నారు కదా, స్మైలీ బొమ్మ వచ్చిన టిఫిన్ బాక్స్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకోసమనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.